ఓం నమ శివాయ. భారత్ మాత శివశక్తి అవతార్ పరమాత్మ వాణి ప్రభాత పాఠము తేదీ 22/6/2026. ప్రేమ స్వరూపులైన పిల్లలు, ఎవరైతే మనల్ని నిందిస్తారో వారే మన మిత్రులు. భగవాన్ వాచ, నేను వచ్చి మీ మిత్రుడుగా మారుతాను. మీరు నన్ను ఎంతగానో నిందించినప్పటికీ నేను అందరినీ పిల్లలుగానే భావిస్తాను. ఎవరిని నిందించడం మంచిది కాదు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఓం నమ శివాయ. మురళిని ఎప్పుడూ మిస్ చేయకూడదు. మురళి గురించే మహిమ ఉంది. ఈ ప్రపంచంలోని ప్రజలకు మురళి ఎవరిదో తెలియదు. ఇంద్రజాలికుని యొక్క మురళిలు ఏవి? ఇంద్రజాలికుడు మురళీధరుడు ఎవరు? అందరూ అయోమయంలో ఉన్నారు. వారు కేవలం కృష్ణుని యొక్క పేరు మాత్రమే తీసుకుంటారు. మానవ మాత్రులందరూ కూడా నటీనటులే. ఈ విషయం వారికి తెలియదు. అందరూ తమ తమ పాత్రలు పోషిస్తారు. ఆది నుంచి అంతవరకు ఇక్కడికి వస్తూనే ఉంటారు. వచ్చి పాత్రలు పోషిస్తారు. పిల్లలు, మీకు ఇదంతా తెలిసింది కదా. ఈ నటీనటులందరూ ఎవరు, పాత్రధారులు ఎవరు అని మీరు తెలుసుకున్నారు. ఇది ఒక డ్రామా. ఇందులో అందరూ నటులే, అవినాశి నటులు. వీరి నటన లేదా పాత్ర ఎన్నటికీ వినాశనము కాదు. తండ్రి కొత్త విషయాలను తెలియచేస్తున్నారు. ఒక్క మురళిని మిస్ చేసినా స్కూల్లో ఆబ్సెంట్ అయినట్లుగానే భావించాలి. ఇది అనంతమైన తండ్రి యొక్క పాఠశాల. ఇందులో ఎప్పుడు కూడా క్లాస్ మిస్ చేయరాదు. ప్రపంచంలోని వారికి ఎవరికి తెలియదు ఇక్కడ ఒక అనంతమైన పాఠశాల ఉంది అని. తండ్రి మాత్రమే ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత వచ్చి చదివిస్తారు. శాస్త్రాలలో ఈ విషయాలు లేవు. తండ్రి ఎప్పుడు వచ్చి చదివిస్తారు ఎవరికి తెలియదు. స్వర్గం యొక్క స్థాపన జరుగుతుంది అనే విషయం కూడా ఎవరికి తెలియదు. మీకు మాత్రమే తెలుసు. ఈ చదువు ద్వారా అపారమైన సంపాదన లభిస్తుంది. పిల్లలకు జన్మ జన్మాంతరాల చదువు యొక్క ఫలితం లభిస్తుంది. ఒక్కసారి ఈ జ్ఞానాన్ని వింటే అది పూర్తిగా ధారణైపోవాలి. కానీ పిల్లలు మర్చిపోతుంటారు. మర్చిపోవడం వల్లే ఏదో ఒక తప్పు జరిగిపోతూ ఉంటుంది. ప్రపంచం యొక్క వినాశనానికి ఈ చదువుకు నేరుగా సంబంధం ఉంది. మీ చదువు పూర్తి కాగానే అక్కడ యుద్ధాలు కూడా మొదలవుతాయి. ఇందులో ఒకే ఒక కేటగిరీ ఉంది. అందుకే ఇంత సమయం పడుతుంది. స్మృతి చేస్తూ మార్కులు లభించినప్పుడు పరీక్ష ముగుస్తుంది. అదే సమయంలో యుద్ధం కూడా ప్రారంభమవుతుంది. మీ పురుషార్థము ఆ యుద్ధం పైనే ఆధారపడి ఉంది. అదేవిధంగా యుద్ధం యొక్క ఆధారము మీ పురుషార్థం పైన ఆధారపడి ఉంది. అంటే మీ చదువు పైన ఆధారపడి ఉంది. మీ చదువు పూర్తి కాగానే యుద్ధం మొదలవుతుంది. భగవాన్ వాచ అని చెప్తారు కదా, కానీ దాని అర్థం వారికి తెలియదు. ఇది కొత్త ప్రపంచం కోసము కొత్త జ్ఞానం. అందుకే మనుషులు అయోమయానికి గురవుతున్నారు. వారికి ఏమీ తెలియదు. గీతను ఎవరు వినిపించారు? రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? ఇవన్నీ కూడా కొత్త విషయాలు కదా. శాస్త్రాలలో ఉన్నవన్నీ అసత్యమైన విషయాలే. అందుకే దీనిని తెలుసుకోవడానికి శ్రమ కలుగుతుంది. సత్యయుగంలో స్వయాన్ని ఆత్మగా భావించడం గాని ఇతరులను కూడా ఆత్మగా భావించడం గాని జరగదు. అక్కడ అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారనేది కాదు. అక్కడ దేహాభిమానం కూడా ఉంటుంది. దేహాభిమానం లేకుండా కార్యము కొనసాగదు. ఈ సమయంలో మీరు దేహీ అభిమానులుగా అంటే ఆత్మాభిమానులుగా మారుతున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తున్నారు. ఈ విషయాన్ని తండ్రి ఇప్పుడు మాత్రమే తెలియచేస్తున్నారు. ఎవరైతే బ్రాహ్మణులుగా మారుతారో వారికి తెలియచేస్తారు. ఎందుకంటే వారి యొక్క పాపాలు పరమాత్మ యొక్క తండ్రి స్మృతి ద్వారా నశిస్తాయి. స్మృతిలోనే విఘ్నాలు వస్తాయి. మాయా స్మృతి యొక్క లింకును తెంచివేస్తుంది. విఘ్నాలు కూడా వస్తుంటాయి. కాబట్టి కల్పం పూర్వంలాగా మీరు కూడా పక్కాగా తయారు కావడానికి సమయం పడుతుంది. మీరు నెంబర్ వారీగా పురుషార్థం చేస్తున్నారు. అక్కడ మళ్ళీ నెంబర్ వారీగానే పదవిని పొందుతారు. భారత్ కోసమే ఈ ఓటమి గెలుపుల యొక్క ఆట ఉందని తండ్రి తెలియచేస్తున్నారు. వేరే ఇతర ధర్మాల వారు స్వర్గాన్ని చూడనప్పుడు వారి పిల్లలు ఎలా చూస్తారు అని మీరు తెలియచేయవచ్చు. ఇప్పుడు తండ్రి స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. పిల్లలైన మీరు స్వర్గానికి అధిపతులుగా అవుతున్నారు. కాబట్టి మీరు స్మృతి చేయాలి. బుద్ధిలో బిందు స్వరూపం ఒకవేళ స్మృతికి రాకపోయినా సరే శివుణ్ణి స్మృతి చేయవచ్చు. అప్పుడు కూడా పాపాలు నశిస్తాయి. పెద్ద స్వరూపాన్ని గుర్తు చేయడము అలవాటుగా మారి ఉంటే ఆ పెద్ద స్వరూపాన్ని కూడా స్మృతి చేయవచ్చు. మొత్తం మీద శివబాబాను స్మృతి చేయాలి. భక్తి మార్గంలో కూడా శివుణ్ణి స్మృతి చేస్తారు కదా. పెద్ద స్వరూపాన్ని స్మృతి చేసినా కూడా పాపాలు తొలగిపోతాయి. చదువుకొని వారిపైన తండ్రికి జాలి కలుగుతాయి. కాబట్టి పెద్ద స్వరూపంలో స్మృతి చేసినా కూడా పాపాలు నశిస్తాయని తెలియచేస్తున్నారు. స్వదర్శన చక్రధారులుగా అయితే అందరూ కావచ్చు. దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇప్పుడు మళ్ళీ మీరు బ్రాహ్మణులుగా మారుతున్నారు. ఇది చాలా సహజమైన విషయము. శివబాబా తప్ప మరెవరు కూడా మీ బుద్ధిలోకి రాకూడదు. దైవీ గుణాలను తప్పకుండా ధారణ చేయాలి. వెనువెంటనే చేసే దానము మహా కళ్యాణకారిగా చెప్తారు. ఒకవేళ శివబాబా వద్దకు ఏదైనా పంపించాలనుకుంటే వెంటనే పంపించేయాలి. శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఈ రోజులో మరణం అనేది
తలపైన నిలబడి ఉంది. అకస్మాత్తుగా మరణం సంభవిస్తే ఎంతో నష్టం జరుగుతుంది. అందుకే శుభకార్యాన్ని వెనువెంటనే చేసేయాలి. కొందరు చనిపోతుంటారు, అనగా తండ్రికి చెందిన వారిగా మళ్ళీ మాయకు వశమైపోతారు. కొందరు శరీరాన్ని కూడా వదిలిపెడతారు. అందుకే తండ్రి పేదల పాలిటి పెన్నిది. ఇప్పుడు అందరూ పేదవారిగానే ఉన్నారని మీరు అర్థం చేసుకున్నారు. ధనవంతులు అందరూ కూడా సమాప్తమైపోతారు. రిహార్సల్ కూడా జరుగుతుంది. వరదల్లో చాలా మంది కొట్టుకుపోతారు. ఇది ఒక డ్రామా. దీని గురించి ఎలాంటి చింత చేయకూడదు. మొదట సుఖము, ఆ తర్వాత దుఃఖం లభిస్తుంది. ఇక్కడ ఉన్నదంతా కూడా అసురీ సంప్రదాయం అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇది కేవలం అర్థం చేయించడానికి తప్ప నిందించడం మాత్రము తండ్రి చదివించడానికి వస్తారు. ఇప్పుడు రావణ రాజ్యము కొనసాగుతుందని తండ్రి తెలియచేస్తున్నారు. వినాశనం జరుగుతుందని మీరు అర్థం చేసుకుంటున్నారు. రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఇందులో దుఃఖించాల్సిన విషయమే లేదు. వినాశనం జరుగుతుందని మీకు సంతోషము కలగాలి. అప్పుడే కదా మళ్ళీ సుఖశాంతులు స్థాపన జరుగుతాయి. ఆటలో ఎప్పుడైనా దుఃఖము కలుగుతుందా? దీనిని కూడా సాక్షిగా ఉండి ఆటలాగానే చూడాలి. ఇక్కడ ఎవరిని నిందించడం లేదు. ప్రతి విషయం గురించి తండ్రి వివరణ ఇస్తున్నారు. అనంతమైన తండ్రి ఎప్పుడు ఎవరిని నిందచరు. అన్ని విషయాలను పిల్లలకు తెలియచేస్తారు. పిల్లలు ఆత్మిక తండ్రి ద్వారా రిఫ్రెష్ అవ్వడానికి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే అనంతమైన తండ్రి నుంచి అనంతమైన రాజ్యాధికారాన్ని పొందాలని పిల్లలకు తెలుసు కనుక ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ పిల్లలు మర్చిపోతూ ఉంటారు. మాయ మర్చిపోయేలా చేస్తుంది. ఒకవేళ మాయ మర్చిపోయేలా చేయకపోతే సంతోషం యొక్క స్థాయి తారాస్థాయిలో ఉండాలి. పిల్లలు ఈ బ్యాడ్జ్ను ప్రతి క్షణం చూసుకుంటూ ఉండండి అని తండ్రి కూడా తెలియచేస్తున్నారు. చిత్రాలను కూడా చూస్తూ ఉండండి. తిరుగుతూ ప్రయాణిస్తూ కూడా ఈ బ్యాడ్జ్ను చూస్తున్నట్లయితే తండ్రి యొక్క స్మృతితో మనం ఈ విధంగా తయారవుతున్నామని మీకు గుర్తుకు వస్తుంది. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. జ్ఞానం ఈ సమయంలోనే లభిస్తుంది. తండ్రి రాత్రింబవళ్ళు పిల్లలు అని పిలుస్తూనే ఉంటారు. పిల్లలు కూడా ప్రియమైన బాబా అని పిలవకుండా ఉండలేరు. ఇద్దరు తండ్రులు ఇక్కడ మనల్ని సంబోధిస్తారు. ఇద్దరు కూడా ప్రియమైన వారే. వారు హద్దులేని తండ్రి. కొందరు దేహాభిమానులు కేవలము ఒకే తండ్రిని మాత్రమే ప్రియమైన వారు అని అంటారు. కొందరు పిల్లలు కోపగించుకొని ఆ తర్వాత దాదాను కూడా నింద చేస్తూ ఉంటారు. ఒకవేళ తండ్రిని ఏదైనా అన్నట్లయితే అది దాదాకు కూడా వర్తిస్తుంది. ఇద్దరి విషయము ఒకటిగానే ఉంటుంది. ఒకసారి బ్రాహ్మణుడిపై, ఒకసారి బ్రాహ్మణుడిపై నొచ్చుకుంటారు. అందువల్ల అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ పిల్లలు ఉన్నారు. అందరికీ మీ గురించి రాస్తూనే ఉంటారు. మీ పైన రిపోర్టులు కూడా వస్తూ ఉంటాయి. మీరు కోపగిస్తున్నారని సమాచారం అందుతుంది. అనంతమైన తండ్రి దీనిని దేహాభిమానంగా చెప్తున్నారు. తండ్రి అందరికీ తెలియచేస్తారు పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వాలి అని. ఈ దాదా కూడా తనతో తాను మాట్లాడుకుంటారు. నేను కూడా ఇంకా పూర్తిగా దేహీ అభిమానిగా కాలేదు, అవుతున్నాను అని చెప్పుకుంటారు. వీరిని సూక్ష్మవతనంలో కూడా సాక్షాత్కారం చేసుకుంటారు. అయినప్పటికీ కర్మాతీత అవస్థకు చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుందని స్వయంగా వారే చెప్తున్నారు. నేను ఇప్పుడే కర్మాతీత స్థితిని పొందినట్లయితే వెనుక ఉన్న వారి స్థితి కూడా కర్మాతీతంలోకి వెళ్ళిపోతుంది. యుద్ధం కూడా మొదలైపోతుంది. పిల్లలందరూ హెచ్చుదగ్గులకు లోనవుతుంటారు. ఇందులో కూడా మాయ శక్తివంతంగా యుద్ధం చేస్తుంది. మహావీరునిగా హనుమంతుని చూపించారు కదా, వారిని కదిలించడానికి కూడా ప్రయత్నించారు. ఈ సమయంలోనే అందరికీ పరీక్షలు జరుగుతాయి. మాయతో ఓటమి గెలుపులు అందరికీ జరుగుతాయి. యుద్ధంలో స్మృతి విస్మృతి కూడా జరుగుతుంది. ఎవరైతే ఎక్కువగా స్మృతిలో ఉంటారో, నిరంతరము తండ్రి స్మృతిలో ఉండడానికి ప్రయత్నిస్తారో వారు మంచి పదవిని పొందగలుగుతారు. పిల్లలను చదివించడానికి తండ్రి వస్తారు. ఆ చదువును ఆయనే చెప్తున్నారు. శ్రీమతంపై నడుస్తూ ఉండాలి. బాబా తన స్వార్థం కోసం చెప్పడం లేదు. శ్రీమతంపై నడవడం ద్వారానే శ్రేష్టంగా తయారవుతారు. ఇక్కడ ఎవరు చెడిపోయే అవకాశమే లేదు. చెడిపోవడం అంటే కోపగించుకోవడమే. అందుకే కోపము కలగకూడదు. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకూడదు. ఎవరైనా కోపగించుకున్నా లేదా తప్పు చేసినా బాబాకు మాత్రమే రిపోర్ట్ చేయాలి. చట్టాన్ని ఎప్పటికీ చేతిలో తీసుకోకూడదు. ఒకవేళ మీరు ఏదైనా అన్నట్లయితే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్లే అవుతుంది. ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోనివ్వదు. ఎవరైనా దాడి చేస్తే తిరిగి వారిని దాడి చేయకూడదు. కేవలం మీరు రిపోర్ట్ చేయాలి. అప్పుడే వారిపై కేసు నమోదవుతుంది. ఎవరు ఏమైనా అన్నా సరే పిల్లలు ఎప్పుడూ కూడా వారికి ఎదురు తిరిగి మాట్లాడకూడదు. బాబాకు చండి. బాబా చాలా మధురమైన ఉపాయాన్ని తెలియచేస్తారు. మధురమైన శిక్షణను ఇస్తారు. దేహాభిమానులుగా మారడం వల్లే తమ పదవిని తగ్గించుకుంటారు. అలాంటప్పుడు నష్టాన్ని ఎందుకు తెచ్చుకోవాలి అని ఆలోచించాలి. వీలైనంత వరకు తండ్రిని స్మృతి చేస్తూ అనంతమైన తండ్రిని చాలా ప్రేమపూర్వకంగా స్మృతి చేయాలి. వారే విశ్వ రాజ్యాధికారాన్ని మనకు ఇస్తారు. కేవలం దైవీ గుణాలను ధారణ చేయాలి. దేవతలు ఎవరినైనా నిందిస్తారా?
ఇక్కడ మంచి మంచి మహారథులు కూడా నిందించకుండా ఉండలేకపోతున్నారు. మీరు బాబాకు చెప్తే తండ్రి చాలా ప్రేమపూర్వకంగా వారిని అప్రమత్తం చేస్తారు. లేదంటే మీ సమయం వృధా అవుతుంది. నిందించే బదులు తండ్రిని స్మృతి చేస్తే చాలా మంచిది. వ్యర్థమైన మాటలు మాట్లాడకపోవడమే మంచిది. మేము కొత్త ప్రపంచం యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని మీరు గ్రహిస్తున్నారు. అంతరంగంలో మీకు ఆత్మిక తన్మయత్వం కలగాలి. ముఖ్యమైనది శక్తి, దైవీ గుణాల ధారణ. అంతే. ఈ చక్రాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అది చాలా సహజంగా గుర్తుకు వస్తుంది. ఇది 84 జన్మలకు సంబంధించిన చక్రము. సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమల గురించి మీరు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇతరులకు కూడా చాలా ప్రేమపూర్వకంగా తెలియచేయాలి. అనంతమైన తండ్రి మనల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు. రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వినాశనం కూడా మీ ఎదురుగా నిలబడి ఉంది. ఇది సంగమయుగము. కొత్త ప్రపంచం స్థాపన జరిగినప్పుడు పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. తండ్రి పిల్లలను నిరంతరము హెచ్చరిస్తూనే ఉంటారు. స్మృతి చేస్తూ చేస్తూ సుఖాన్ని పొందండి. కలహ క్లేశాలు తొలగిపోతాయని తెలియచేస్తున్నారు. అర్ధకల్పం వరకు ఇవి తొలగిపోతాయి. తండ్రి సుఖధామాన్ని స్థాపన చేస్తారు. మాయా రావణుడు దుఃఖధామాన్ని స్థాపన చేస్తారు. ఈ విషయాలు పిల్లలైన మీరు తప్ప మరెవరికీ తెలియదు. సుఖధామం స్థాపన జరుగుతోంది. పిల్లలు కూడా ఈ విషయాన్ని నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా తెలుసుకుంటారు. తండ్రికి పిల్లలపై ఎంతో ప్రేమ ఉంది. కామచితపైకి ఎక్కి నల్లగా మారిపోయిన పిల్లలను మళ్ళీ సౌందర్యవంతులుగా తయారు చేయడానికి నేను వస్తాను అని తండ్రి తెలియచేస్తున్నారు. తండ్రి జ్ఞానసాగరులు. పిల్లలు మాత్రం జ్ఞానాన్ని క్రమక్రమంగా గ్రహిస్తారు. మాయా మళ్ళీ మరిపింపజేస్తుంది. పిల్లలకు రోజు రోజుకు సంతోషం యొక్క స్థాయి పెరుగుతూ ఉండాలి. సతయుగంలో ఈ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్మృతి యాత్ర ద్వారా దీనిని పెంచుకోవాలి. క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఓటమి గెలుపులు ఎదురవుతూ చివరికి నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా కల్పం పూర్వం వలె ఎవరి పదవిని వారు పొందుతారు. ఇక మిగిలిన సమయం కూడా ప్రతి కల్పంలో ఎంత పడుతుందో అంతే పడుతుంది. ప్రతి కల్పంలో ఎవరైతే పాస్ అయ్యారో వారే పాస్ అవుతారు. బాప్ దాదా సాక్షిగా ఉండి పిల్లల అవగుణాలను చూస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ అర్థం చేయిస్తూ ఉంటారు. బయట సెంటర్లో ఉండేవారు అంతగా రిఫ్రెష్గా ఉండలేరు. అందుకే పిల్లలు ఇక్కడికి రిఫ్రెష్ కావడానికి వస్తారు. కుటుంబ సమేతంగా ప్రియ స్మృతులు తెలియచేస్తున్నట్లుగా తండ్రికి లేఖలు రాస్తారు. ఒకరేమో హద్దుకు సంబంధించిన తండ్రి, ఇక్కడ అనంతమైన తండ్రి, బేహద్దులోని తండ్రి ఉన్నారు. అదేవిధంగా దాదా ఉన్నారు. వీరిద్దరికీ పిల్లల పైన అపారమైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే కల్పం వీరు పిల్లలు పిల్లలు అని సంబోధిస్తూ ఉంటారు. ఎంతో ప్రేమపూర్వకంగా పిలుస్తారు. అంతరంగంలో పిల్లలపై జాలి కలుగుతుంది. ఈ చదువును చదవకపోయినా, నడవడిక బాగా లేకపోయినా కూడా తక్కువ పదవిని పొందుతారు. శ్రీమతంపై నడవకపోతే బాబా మాత్రం ఏం చేయగలుగుతారు? ఇక్కడ ఉండటానికి బయట ఉండటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ అందరూ ఇక్కడే ఉండిపోలేరు కదా. పిల్లల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. అందుకోసము ఏర్పాట్లు కూడా జరుగుతూనే ఉంటుంది. ఇది అన్నిటికంటే అతిపెద్ద తీర్థస్థలం అని తండ్రి తెలియచేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చి ఈ సృష్టిని తత్వాలతో సహా అందరినీ పవిత్రంగా మారుస్తాను అని తండ్రి చెప్తున్నారు. తండ్రి చేసే సేవ ఇదే. కేవలం ఒకే ఒక తండ్రి మాత్రమే వచ్చి అందరికీ సద్గతిని ప్రసాదిస్తారు. ఆ విధంగా వారు అనేక సార్లు చేశారు. ఈ విషయం తెలుసు కూడా పిల్లలు మర్చిపోతుంటారు. మాయ చాలా శక్తివంతమైనది. అర్ధకల్పం వరకు దాని రాజ్యం నడుస్తుంది. మాయనే ఓడిస్తుంది. మళ్ళీ తండ్రి వచ్చి మనల్ని నిలబెడతారు. బాబా మేము కిందకు పడిపోయామని పిల్లలు కూడా రాస్తుంటారు. సరే, ఇకపై మళ్ళీ పడిపోకూడదని బాబా చెప్తారు. అయినప్పటికీ పిల్లలు మళ్ళీ పడిపోతుంటారు. ఎన్నో దెబ్బలు తగులుతాయి. పూర్తి ఆధారమంతా ఈ చదువుపైనే ఆధారపడి ఉంది. చదువులో యోగం కూడా కలిసి ఉంటుంది. ఫలానా వారు నన్ను చదివిస్తున్నారు అని అనుకుంటారు కదా. ఇప్పుడు తండ్రి స్వయంగా చదివిస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ మీరు రిఫ్రెష్గా అవుతున్నారు. ఎవరైతే మనల్ని నిందిస్తారో వారే మన మిత్రులు అనే సామెత కూడా ఉంది కదా. భగవాను వాచ, నేను వచ్చి మీ మిత్రుడుగా మారుతాను. మీరు నన్ను ఎంతగానో నిందించినప్పటికీ నేను అందరినీ పిల్లలుగానే భావిస్తాను. ఎవరిని నిందించడం మంచిది కాదు. ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ పాత శరీరాన్ని వదిలి మనము ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని మీరు తెలుసుకున్నారు. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని మీరు తప్ప మరెవరు కూడా భావించలేరు. మన ఇంటి పేరు ముక్తిధామము. సన్యాసులు బ్రహ్మతత్వాన్ని ఈశ్వరుడుగా భావించి స్మృతి చేసినప్పటికీ వారు అక్కడికి చేరుకోలేరు. ఒకవేళ బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టినా కూడా అక్కడికి వెళ్ళలేరు. ఎందుకంటే వారి మార్గం సరి అనేది కాదు. వారు అయోమయంలో పడిపోయారు.
పొగమంచులో స్టీమర్లు దారి తప్పి కొట్టుమిట్టాడతాయి కదా, ఆ తర్వాత ఒకదానికొకటి ఢీకొంటాయి. ఏం జరుగుతుందో తెలియదు. అందువల్ల తండ్రి కూర్చొని పిల్లలకు అన్ని విషయాలను తెలియచేస్తున్నారు. ఇప్పుడు మీరు జ్ఞానవంతులుగా మారుతున్నారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి తెలియచేస్తున్నారు. ఇది ఎంతో అద్భుతమైన చదువు. కాబట్టి ఈ చదువును తండ్రి చదివిస్తున్నప్పుడు పదవి కూడా పెద్దదే లభిస్తుంది. ఇక్కడ లోపలికి ప్రవేశించగానే లక్ష్మీ నారాయణుల చిత్రపటాన్ని చూసి లేదా బ్యాడ్జ్ని చూసి సంతోషించాలి. మనము ఇవన్నీ ప్రాక్టికల్గా తయారవుతున్నామని మీకు తెలుసు. అయినప్పటికీ పిల్లలు మర్చిపోతుంటారు. అతీంద్రియ సుఖము గోపగోపికలనే అడగండి అనే మహిమ మీకోసమే ఉంది. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. సంతోషంతో నృత్యం చేస్తూ ఉండాలి. ఎవరైతే ఫరిస్తాలుగా దేవతలుగా మారబోతున్నారో వారికి సంతోషం కలుగుతుంది. వారు ఎప్పుడు కూడా కంగారు పడరు. గతి సద్గతి దాతను నేనే అని తండ్రి చెప్తున్నారు. నేను అందరికీ ముక్తి జీవన్ముక్తిని ఇస్తాను అని తెలియచేస్తున్నారు. పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా తప్పకుండా జరగాల్సిందే. ఈ విషయం తెలిసినప్పుడే పురుషార్థం కూడా చేయగలుగుతారు. వినాశనం జరిగినప్పుడు కౌరవులు కుంభకర్ణుడి నిద్రలో ఉన్నట్లుగా కూడా చూపించారు కదా. వినాశన సమయంలో అంతా తలకిందులుగా అయిపోతుంది. సాధు సన్యాసులు కూడా పరస్పరము గొడవ పడుతూ ఉంటారు. మొన్నటి వరకు గోవధ అంశంపై ఎంతో గందరగోళం జరిగింది. ఆ తర్వాత జైలుకు కూడా వెళుతారు. ఇప్పుడు కసాయి ఖానాలను ప్రత్యేకంగా కొత్తగా పెద్దవిగా నిర్మిస్తున్నారు. చెప్పుల కొరకు బోలెడంత చర్మం కావాలి. ఒకవేళ అవి నిర్మాణం జరగకపోతే చర్మం ఎక్కడి నుంచి తెస్తారు? అలా జరగకపోతే కోపగించుకొని మనుషులనే చంపేస్తారు. గాజులుగా మారిపోతారు. బుద్ధి పాడైపోతే కత్తి ఎత్తి మనుషులను చంపేస్తారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఈ మనుషులకు తెలియదు. ఇప్పుడు మనము పైన ఇంటి నుంచి ఇక్కడికి సృష్టి చక్రంలోకి పాత్రను పోషించడానికి వచ్చామని మీకు తెలుసు. ఆ తర్వాత చివర్లో అందరూ తిరిగి వెళ్ళిపోతారు. రాముడు వెళ్ళాడు, రావణుడు వెళ్ళాడు అనే సామెత ఉంది కదా. అనంతమైన తండ్రి వచ్చి స్వర్గ సుఖాన్ని ఇస్తారని పిల్లలకు తెలుసు. వారే విశ్వ రాజ్యాధికారాన్ని కూడా ప్రసాదిస్తారు. మంచిది. ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే వరదానము. స్వమానధారి భవ. బాప్దాదాలు ఎల్లప్పుడూ ఎలాగైతే స్వమానములో స్థిరంగా ఉంటారో అలాగే మీరు కూడా సదా స్వమానదారులుగా అవ్వాలి. తండ్రికి సమానంగా మారాలని మీరు అనుకుంటున్నారు కదా. సమానమైన ఆత్మలు కూడా తండ్రి సమానంగా సమాన స్థితిలో ఉంటారు. అమృత వేళ నుంచి రాత్రి వరకు సమయానుకూలంగా విభిన్న సమాన స్వరూపులుగా కావాలి. అప్పుడే మీరు చాలా సహజంగా తండ్రికి సమానంగా తయారవుతారు. ఓం నమః శివాయ.